ఇది ప్రజాస్వామ్యం, ఇది వ్యాపారం కాదు. ఆని కొనుక్కో వీని కొనుక్కో, మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇందాక మేము మాట్లాడుకుంటా ఉన్నాము, బడ్జెట్ సెషన్ వస్తుంది పార్లమెంటు, ఎల్లుండి మేము పోతున్నాము, అసెంబ్లీ ఎన్నడని అడిగిన ధన్వాల్ భాయ్. 16 నుంచి 31 అంతే, 15 రోజులు. ఒకప్పుడు 2 నెలలు ఉంటుండే బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ నెల ఉంటుండే, వింటర్ సెషన్ నెల ఉంటుండే అసెంబ్లీ. ఈ బీఆర్ఎస్ వచ్చినాక ఎవడు ప్రశ్నలు అడగద్దు, ఎవడు ప్రశ్నించొద్దల్లా అసెంబ్లీలో, ఎవరు పన్నెత్తి మాట అనొద్దు, అవతల వాళ్ళందరినీ ఖాళీ చేసేయండి, అసెంబ్లీ పెట్టొద్దు. అసెంబ్లీ పెట్టకుంటే మాటలే ఉండే. మొత్తం భ్రష్టు పట్టించిన పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ. ఇలా వాళ్ళే భ్రష్టు పట్టిపోతున్నారు. అందుకని ఈడ హుందాగా బతుకుతాము, హుందాగా కొట్లాడతాము, సైనికుల లెక్క కొట్లాడతాము, బాధాప్తా గెలుస్తాము, మళ్ళా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం. వాపస్ తెలంగాణలో హుందాగా ఉండే రాజకీయాలు రావాలంటే అందరూ నిజామాబాద్ పార్లమెంట్ చూసి నేర్చుకోండి. అడ్డగోలు రాజకీయాలు కాదు ఇది, వ్యాపారాలు కాదు ఇది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి రాష్ట్రం. టీఆర్ఎస్ కేసీఆర్ అయితే నాశనం చేసిపోయిండో, రేవంత్ దాన్ని కూడా అతపాతాల్లో కొంత దొక్కుతున్నాడో ప్రజాస్వామ్యాన్ని. ఇవన్నీ బంద్ అయ్యి రేపు హుందాగా రాజకీయాలు చేసుకోవాలి ఇక్కడ. దానికి నాంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇందూర్ పీపుల్, ఇందూర్ పార్లమెంట్ సెగ్మెంట్ దానికి నాంది. రివైవల్ ఆఫ్ ట్రూ డెమోక్రసీ ఇన్ తెలంగాణ.